ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, రోజు నా మెడిటేషన్లో అందరి మానవ సంబంధాలన్నీ బాగుండాలని, అన్ని కుటుంబాలు బాగుండాలని నేను రోజు ప్రతి మెడిటేషన్లో కోరుకుంటాను. సరే అండి, యాక్చువల్లీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులని, ఫ్రెండ్స్ అని, మానవ సంబంధాలలో ఒక్కో బంధంలో, స్నేహ బంధంలో అయినా, అన్న చెల్లెళ్ళైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్న తమ్ములైనా, ఏ బంధమైనా అయ్యుండండి, వాళ్ళకు తెలియకుండా ఒక్క పర్సన్తోనే చాలా డీప్ బాండింగ్ ఉంటుందన్నమాట. అది స్నేహబంధం ఎలాంటి బంధంలో అయినా. ఆ డీప్ బంధంలో ఒకరేమో నటిస్తూ బ్రతుకుతూ ఉంటే, ఇంకొకరేమో ప్రేమ, కేరింగు, ఎమోషన్స్, ఇలా నమ్మకం, ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఈ పర్సన్ని మోసం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డిప్రెస్డ్ అయిపోతారనమాట. అది నిజంగా నేను కూడా ఆ పెయిన్ అనుభవించాను కాబట్టి కొన్ని రోజులు నేను మిమ్మల్ని ఏమనట్లే, కానీ డిప్రెస్డ్ వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటే దేవుడు ప్రసాదించింది మనిషి జన్మ ఎన్నో పుణ్యాలు చేస్తేనే ప్రసాదిస్తాడు. ఎవరో చేసిన పొరపాటికి, ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు కాదండి. మనం గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళది కూడా తప్పు కాదు. ఏంటంటే ఒక 10 రూపాయల వర్తున్న ఒక ఐటెంకి మనం 20 రూపాయలు పెట్టాలనుకుంటాము. ఇప్పుడు మన ఎమోషన్స్ అయినా, కేరింగ్ అయినా, ఏదైనా కూడా వాళ్ళకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇచ్చామనుకోండి, అది వాళ్ళు బర్డెన్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పు ఇక్కడ మనది కూడా ఉంది కదా. వాళ్ళని ఒక్కనే నేను నమ్మకం పెట్టుకున్నా, నేను అది పెట్టుకున్నా, కేరింగ్ ఇచ్చినా, ప్రేమనిచ్చినా, ఎమోషన్స్ ఇచ్చినా, మనం అయ్యే కావాలని కోరుకోవద్దండి. అన్ని మైండ్ సెట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మనం ఇచ్చిందే ఎదుటి వాళ్ళు ఇవ్వాలని రూల్ లేదు. ఇక్కడ మనం కూడా తప్పు చేస్తున్నాం. మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే ప్రతి మానవ సంబంధం అనేది బాగుంటుంది. వాళ్ళు పారిపోవడానికో లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికో మనం కూడా కారణమవుతాము. అందుకోసమే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా జరిగిపోయిన దాన్ని వదిలేసి అంటే డిప్రెస్డ్గా వెళ్ళకుండా సంతోషంగా మీ జీవితాలని సంతోషంగా మార్చుకోండి. నిన్నటి విషయాన్ని మర్చిపోండి. ఈ రోజు నుండి మీరేంటో, మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో, మీ జీవితాన్ని